ఇక ఫైనల్ గా ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా మీరు ఎటువంటి సమాజంలో బతుకుతా ఉన్నారు, మీ సమాజంలో వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు, మిమ్మల్ని ఎప్పుడు నెగిటివ్ గా వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ మీరు వాడికి మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు స్టోరీ. ఒక భార్య భర్తలు ఒక గుర్రం గాడి ఉందట. ఆ భార్య ఏంగానే గుర్రం మీద కూర్చొని భర్త నడుచుకుంటూ వెళ్తే జనాలు అందరూ తిట్టారంట. ఏమని? చూడండి, ఆడదై ఉంటే గుర్రం మీద వెళ్తుంది, మగవాడు నడిపిస్తుంది అన్నారట. సర్లే ఇలాగన్నారు కదా అని చెప్పి సెకండ్ డే ఏం చేశారు, భర్త ఇంకా గుర్రం ఎక్కి భార్య నడుచుకుంటూ వెళ్తుందంట. ఆ రోజు కూడా చూడండి, ఆడదాన్ని నడిపిస్తూ ఉన్నాడు, మగవాడు గుర్రం ఎక్కి వెళ్ళిపోతున్నాడు అన్నారట. సర్లే వీళ్ళు ఎలాగన్నారు కదా అని చెప్పి నెక్స్ట్ ఇద్దరు కలిపి గుర్రం ఎక్కారట. చూడండి, దొన్నపోతుల్లా ఉన్నారు, అంత బరువు ఉండి ఇద్దరు కూడా గుర్రం మీద వెళ్తున్నారు, బుద్ధి లేదా అన్నారట. సర్లే ఇది అన్నారు కదా అని చెప్పి 4వ రోజు గుర్రాన్ని ఖాళీగా వదిలేసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారంట. పిచ్చోళ్ళు చూడండి, గుర్రం ఉంచుకొని కూడా నడిచి వెళ్తున్నారు అన్నారట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మీరు ఏది చేసినా సమాజంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని నెగిటివ్ అయిపోయి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం మీరు చేసేది తప్పు అయితే ఎవరో అడగకపోయినా చేయడం ఆపేయాలి. అదే మీరు చేసేది రైట్ అయితే ఖచ్చితంగా ఎవరో వద్దన్నా సరే మీరు ముందుకు వెళ్ళాలి.